అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అంత మహత్తున ఈ టీకి మరో పేరే బీబా టీ మెరా భాయ్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నేటి సమాజం డబ్బు లేని వ్యక్తికి విలువ ఇవ్వదు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మెహబూబ్ దిల్సే, మెహబూబ్ షేక్ అలియాస్ మెహబూబ్ దిల్సే. ఇతను 1992 జూలై 29న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి భాష. ఇతను గుంటూరులోని మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ ఫ్యామిలీని పోషిస్తే ఇతని భార్య కూడా తనకి చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అలా చిన్నప్పటి నుండి ఆర్థిక సమస్యలతో కుటుంబం సతమతమవుతుండడం చూసిన మెహబూబ్ బాగా చదివి మంచి జాబ్లో చేరి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఇక మెహబూబ్ తన స్కూలింగ్ని గుంటూరులోని ఆర్హెచ్ఈ విద్యాలయంలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న మెహబూబ్కి డాన్స్లోనూ మంచి పట్టుండేది. దీంతో స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని మంచి మంచి ప్రైజెస్ని కూడా గెలవడంతో టీచర్స్ మరియు ఇతని ఫ్రెండ్స్ అందరూ మెహబూబ్ని పొగుడుతూ ఉండేవారు. దీంతో చిన్నప్పటి నుండి టీవీలో వచ్చే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకునేవారు కాదు. అలా తన ఇంటర్ని లక్ష్మీపురంలోని గౌతమ్ జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు ఒక కాలేజ్ ఫంక్షన్లో ఇతను చేసిన డాన్స్ చూసి సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరో అవుతామని ఫ్రెండ్స్ అందరూ పొగడడం జరిగింది. కానీ ముందుగా చదువుల్ని పూర్తి చేశాకే సినిమాల్లో ట్రై చేయాలని 2010లో తన బీటెక్ చదువుల కోసం హైదరాబాద్లోని జేఎన్టీయూలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన డాన్స్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని 2012లో 7up డాన్స్ ఫర్ మీ అనే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొని అందులో ఇచ్చే 51 లక్షల ప్రైజ్ మనీని గెలిచి తన ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలనుకున్నాడు. కానీ మెహబూబ్ ప్రొఫెషనల్గా డాన్స్ నేర్చుకోకపోవడంతో సెకండ్ రౌండ్లోనే ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్లో చేరి మధ్యలో కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అదే సమయంలో యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తూ ఫేమస్ అవుతుండడం చూసిన మెహబూబ్ తను కూడా ఒక ఛానల్ని క్రియేట్ చేసి అందులో తను డాన్స్ చేస్తున్న వీడియోస్ని అప్లోడ్ చేస్తే మంచిగా ఫేమస్ అవ్వడంతో పాటు సినిమాల్లో అవకాశాలు వస్తాయనుకున్నాడు. అలా 2012లో తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆడిషన్లో మరియు కాలేజ్ ప్రోగ్రామ్స్లో చేసిన డాన్స్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుండేవాడు. ఇక అలా ఎన్ని వీడియోస్ని అప్లోడ్ చేసినా అంతలా జనాదరణ దొరకలేదు. దీంతో యూట్యూబ్ని వదిలేసి 2014లో తన బీటెక్ పూర్తవగానే హైదరాబాద్లోని మౌరిటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులతో తల్లిదండ్రుల్ని కష్టపడనివ్వకుండా చూసుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే ఇతని తమ్ముడికి చదువు అబ్బక తండ్రి చేస్తున్న కూరగాయల వ్యాపారాన్ని కొనసాగించేవాడు. ఇక అలా 3 సంవత్సరాలు జాబ్ చేశాక మెహబూబ్కి తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టడంతో సినిమాలో తన లక్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా అప్పటికే కొంతవరకు డబ్బుల్ని సంపాదించడంతో తల్లిదండ్రులు వద్దన్నా కూడా 1 year టైం అడిగి అంతలోపు తను సినిమాల్లో ఏమీ సాధించకపోతే మీరు చెప్పినట్టే జాబ్ చేస్తా అని చెప్పడంతో పేరెంట్స్కి వేరే దారి లేక అందుకు ఒప్పుకున్నారు. అలా అప్పటి నుండి ప్రతి ఒక్క మూవీ ఆఫీస్కి ఆడిషన్స్కి వెళ్ళినా ఎక్కడా ఇతనికి ఛాన్సులు దొరకలేదు. ఇక అప్పటికే యూట్యూబ్కి బాగా క్రేజ్ రావడంతో దాని ద్వారా ఫేమస్ అవ్వాలని ముందుగా సాటర్డే అనే హిందీ సాంగ్ని సింపుల్గా షూట్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేయగా అంతలా వ్యూయర్షిప్ రాలేదు. దీంతో తను సేవ్ చేసుకున్న కొంతవరకు డబ్బుని ఇన్వెస్ట్ చేసి గ్రాండ్గా కవర్ సాంగ్స్ చేయాలని కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు అనే సాంగ్ని చేయగా ఆ వీడియో ద్వారా కూడా ఎటువంటి ప్రయోజనం రాలేదు. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ 5 కవర్ సాంగ్స్ని చేయగా తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. ఇక అలా నెక్స్ట్ వీడియో షూట్ చేద్దామన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితికి వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే మొదట్లో కవర్ సాంగ్స్ చేసేటప్పుడు చాందిని రావు అనే అమ్మాయితో మెహబూబ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరు చేసిన కవర్ సాంగ్కి 1 million వ్యూస్ రావడంతో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి RX100 మూవీలో పిల్లారా సాంగ్ని, నర్తనశాలలో ఎగిరే మనసు అని, మై గర్ల్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటిస్తూ క్లోజ్గా ఉండేవారు. కానీ తను చేసిన కవర్ సాంగ్స్కి కాపీరైట్స్ వచ్చి మెహబూబ్కి ఎలాంటి ఇన్కమ్ రాకపోవడంతో నెక్స్ట్ టైం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవాడు. ఇక ఇదే సమయంలో మెహబూబ్ తన ఫ్రెండ్ ద్వారా MCN గురించి తెలుసుకొని అందులో జాయిన్ అయితే వీడియోస్ చేయడానికి వారే బడ్జెట్ని కేటాయిస్తూ మంత్లీ శాలరీ కూడా ఇస్తారని తెలుసుకోవడంతో రోగి కోరింది పెరుగన్నమే, డాక్టర్ చెప్పింది పెరుగన్నమే అన్నట్లు మెహబూబ్ ఆ మరుసటి రోజే MCN కంపెనీకి వెళ్ళడం జరిగింది. ఇక అలా MCN చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకొని తన ఛానల్ కంట్రోల్ని వారికి ఇచ్చేసి నెలకి 40,000 శాలరీలోకి జాయిన్ అయ్యాడు. దీంతో అప్పటి నుండి MCN చెప్పిన అమ్మాయితోనే మెహబూబ్ యాక్ట్ చేయాల్సి ఉండేది.
ఇక అలా అప్పటికే కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో చేసిన వైష్ణవితో నెక్స్ట్ కవర్ సాంగ్ చేయాలనగా ఇదే విషయంపై చాందినీ రావుకి మెహబూబ్కి మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. అయినా ఇదంతా పట్టించుకొని మెహబూబ్ లవ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్ ముఖ్యమని మొదటిసారి వైష్ణవితో మాటే వినదురా అనే కవర్ సాంగ్లో యాక్ట్ చేయగా ఆ వీడియో రిలీజ్ అయి మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఇక అలా వీరిద్దరికి అప్పటి నుండి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి 96 మూవీలోని కవర్ సాంగ్ ని మనసే ఒక మేఘం అనే సాంగ్స్ ని చేస్తూ IPL ఫీల్స్ అనే షార్ట్ ఫిలిం లోనూ కలిసి నటించడంతో వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ అందరూ రియల్ లైఫ్ లోనూ వీరిద్దరూ కపుల్ అయితే బాగుంటుందనుకున్నారు. కానీ వైష్ణవి షణ్ముఖ్తో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ చేస్తూ మెహబూబ్ని అవాయిడ్ చేయడంతో అప్పటి నుండి వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే యూట్యూబ్లో వచ్చిన ఫేమ్తో ఇతనికి కళ్యాణ్ నటించిన విజేత మూవీలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీలో కొంతవరకు గుర్తింపు రావడంతో మెహబూబ్ హీరోగా ఒక మూవీని కూడా స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయాలనుకునే లోపే కరోనా వచ్చి ఆ మూవీ రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. అలా ఆ మూవీ షూటింగ్ వల్ల మెహబూబ్ యూట్యూబ్లో వీడియోస్ చేయకపోవడంతో MCN కంపెనీ మెహబూబ్కి శాలరీ ఇవ్వకుండా ఆపేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇతని తల్లికి ఆరోగ్యం బాగోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు అడగొచ్చు, ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు కదా, కంపెనీ వారు ఇతనికి రెమ్యూనరేషన్ ఇవ్వరా అని. నిజానికి సినిమాల్లో ఒక అబ్బాయికి ఛాన్సులు రావాలంటే 2 పాయింట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి, అతను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయి ఉండి మూవీ ప్రొడ్యూసర్ అడిగినంత డబ్బిస్తే సినిమాల్లో హీరో అవ్వచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఈజీగా ఛాన్సులు వస్తాయి. ఇక రెండోది, మెహబూబ్ లాగా యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్తో పాటు ఫేమస్ అయి ఉండడమే కాకుండా వారు ప్రొడక్షన్ నుండి ఎలాంటి డబ్బుని ఎక్స్పెక్ట్ చేయకుండా వారు చెప్పినట్టు వింటేనే సినిమాల్లో ఛాన్సులు ఇస్తారు. ఇక ఇదే కోవలో మెహబూబ్ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా 6 నెలలు ఆ మూవీ షూటింగ్లో గడిపాడు. దీంతో ఇతను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా యూట్యూబ్ని, సినిమాల్ని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని మెహబూబ్ కరోనా వేవ్ పూర్తవగానే జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఇదిలా ఉన్నప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి MCN కంపెనీలో బాగా పాపులర్ అయిన 2 యూట్యూబర్లని బిగ్ బాస్కి పంపించేందుకు ఆప్షన్ వస్తుండేది. అలా బిగ్ బాస్ సీజన్ 4కి మెహబూబ్తో పాటు హర్యానా గ్లోరీని కూడా MCN వారు సెలెక్ట్ చేశారు. ఇక అలా అప్పటికే అన్ని ఆశల్ని కోల్పోయిన మెహబూబ్కి ఈ న్యూస్ తెలియడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా చాలా కాన్ఫిడెంట్గా హౌస్లోకి వెళ్ళిన మెహబూబ్ 70 రోజులు హౌస్లో ఉండి ఎలిమినేట్ అయ్యాడు. ఇక అలా బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో తనకి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయనుకున్నాడు. కానీ బయటికి వచ్చాక మళ్ళీ తన పరిస్థితి మొదటికి వచ్చింది. ఇక అలా తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వ్లాగ్స్ చేస్తూ ఆ మధ్యలో గుంటూరు మిర్చి అనే వెబ్ సిరీస్ని చేయగా ఈ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే బీబీ జోడీ అనే ప్రోగ్రాంలో మెహబూబ్, శ్వేతా నాయుడు క్లోజ్నెస్ని చూసి వీరిద్దరూ డేట్ చేస్తున్నారనే వార్తలు వచ్చినా ఒక ఇంటర్వ్యూలో తాము గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అప్పుడే ప్రొఫెషనల్గా కొంతవరకు పుంజుకుంటున్న మెహబూబ్కి 2022 ఆగస్టు 7న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. అప్పటి వరకు తనకి అండగా తోడుగా ఉన్న తన తల్లికి హార్ట్అటాక్ రావడంతో ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మెహబూబ్ మానసికంగా కృంగిపోయి కొన్ని నెలలు తన వర్క్ మీద ఫోకస్ చేయలేకపోయాడు. ఇక అలా తననే నమ్ముకొని ఉన్న తన తండ్రి, తమ్ముడిని వదిలేయలేక వారి కోసం మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా మెహబూబ్ యాక్ట్ చేసిన S5, నో ఎగ్జిట్ అనే మూవీస్ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుండి ఇతనికి సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ఎందుకంటే మెహబూబ్ లాంటి యూట్యూబర్స్ యాక్టింగ్ని ఆడియన్స్ మొబైల్లో ఫ్రీగానే చూడొచ్చు. అలాంటి వారిని సినిమాల్లో తీసుకుంటే డబ్బు ఖర్చు పెట్టి మరీ ఆడియన్స్ థియేటర్స్కి రారని ప్రొడక్షన్ కంపెనీలు టీవీ ఆర్టిస్టులని, యూట్యూబర్స్ని మూవీస్లో మెయిన్ లీడ్గా తీసుకోరు. ఇక అలా ఇప్పుడు మెహబూబ్ చేస్తున్న వెబ్ సిరీస్ మరియు కవర్ సాంగ్స్కి డిజైనర్గా చేస్తున్న నవ్య మారోత్ అనే అమ్మాయితో డేట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జూలై 29న మెహబూబ్ పుట్టినరోజు కావడంతో అతని తమ్ముడు, స్నేహితులు కలిసి హైదరాబాద్లోని కాంటినెంటల్ రెసార్ట్లో ఒక సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేసి స్మాల్ స్క్రీన్ మరియు యూట్యూబ్ సెలబ్రిటీలందరినీ ఆ పార్టీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక పార్టీ అంటే మద్యం, మ్యూజిక్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో పాల్గొన్న వారందరూ బాగా మద్యం తీసుకొని డాన్స్ చేస్తున్నప్పుడు అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రెసార్ట్లో పర్మిషన్ లేకుండా మద్యం తెచ్చుకొని సేవించడం నేరమని ఎక్సైజ్ పోలీసులు ఆ రెసార్ట్ ఓనర్ మీద మరియు మెహబూబ్ మీద కేసుని నమోదు చేశారు. ఇక ఆ పార్టీలో ఎలాంటి మత్తుమందు కానీ, గంజాయి కానీ లేనందువలన మెహబూబ్కి అతని స్నేహితులకి వార్నింగ్ ఇచ్చి ఫైన్ కట్టించుకొని వదిలేసినట్లు తెలుస్తుంది. ఫోక్స్, ఇక్కడ అవసరాల కోసం వాడుకునేవారే తప్ప మన అనుకునేవారు ఎవరూ లేరు. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇది ఫోక్స్ మెహబూబ్ దిల్సే గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.